ఓం నమ శివాయ. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం. సో ఈ వారం నేను చెప్పాలి అని చెప్పననేసి అనుకుంటుంది, మనకి బీహార్లో ఎలక్షన్స్ ఏవైతే జరగబోతున్నాయో నవంబర్ 6వ తారీఖు, నవంబర్ 11వ తారీఖు దాని యొక్క కౌంటింగ్ రిజల్ట్స్ మనకి 11వ తారీఖు వస్తాయి, 14వ తారీఖు వస్తాయి నవంబర్, అంటే వచ్చే నెల. సో దీని మీద ఏంటి అని చెప్పనంటే మనకి వచ్చేసి టోటల్గా ఉన్నటువంటి జనాభా బీహార్లో 13.5 కోట్లు, కొంచెం అటు ఇటుగా. ఓటర్లు ఎంతమంది ఉన్నారు అని చెప్పనంటే 7.5 కోట్ల దాకా, కొంచెం అటు ఇటుగా కొన్ని లక్షలు, అంటే 7.5 కోట్లు అంటే 7.48 లక్షలు కావచ్చు, 7 లక్షలు కావచ్చు, అట్లా. సో అట్లాగే మొత్తం ఉన్న అసెంబ్లీ సీట్లు ఎంత అని చెప్పనంటే 243. సో దీని మీద ఏంటి అని చెప్పనంటే పర్సంటేజ్ వైజ్ మనం క్యాల్కులేట్ చేసుకున్నాము అని చెప్పనంటే ఓటర్లు లేదు ప్రజలు ఉన్నటువంటి నెంబర్స్ని, అంటే సంఖ్యని మనం చూసుకున్నాము అని చెప్పనంటే నియర్లీ 54% దాకా వచ్చే అవకాశం ఉంది, అప్ టు 55%. సో దీని మీద ఏంటి అంటే ఇది చేయాలి, అది చేయాలి, ఇంకోటి చేయాలి అని చెప్పననే దాని మీద దేశంలో ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ఆలోచిస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. బీహార్ అంటే ఒకప్పుడు చాలా తెలుగు సినిమాల్లో కానీ లేదు వేరే సినిమాల్లో కానీ ఇక్కడ కానీ చూసాము, అంతా రౌడీలు గూండాలు, లేదు అని చెప్పనంటే కనుక 1000 రూపాయలకు కూడా బీహార్ నుంచి వస్తారు, మనుషుల్ని దేశంలో ఎక్కడున్నా కానీ వస్తారు, చంపేస్తారు, వెళ్ళిపోతారు అని చెప్పననేటువంటి సినిమా డైలాగులు కూడా మనం కొన్ని సినిమాలు వింటం జరిగిందనమాట. సో వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, లేదు వస్తారు, పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు. దొంగతనాలు, క్రైము, లేదు మర్డర్లు, రేపులు, ఎక్సెట్రా, దారిదోపిడీలు, సో డెకాయిటీ, ఇట్లాంటివన్నీ తీసుకున్నాము అని చెప్పనంటే ఇండియా మొత్తంలో గుర్తొచ్చే ఫస్ట్ పేరు, స్టేట్ పేరు బీహార్. ఎందుకోసమో అని చెప్పనంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ అని చెప్పనది చాలా తక్కువ, చదువు చాలా తక్కువ. సో దీన్ని బేస్ చేసుకొని ఏంటి అని చెప్పనంటే వాళ్ళకి డబ్బులు కావాలి బతకటానికి. సో అన్ని రకాలుగా ఉండటానికి ఓ మనిషికి కావాల్సినటువంటి అన్ని మినిమం ఫెసిలిటీస్కి. సరే కొంతమంది లగ్జరీగా బతకాలి ఇంకోటి అని చెప్పననే దాని మీద చేస్తుంటారు, అది వేరే విషయం, అది పక్కన పెట్టేద్దాము. సో దీని మీద ఏంటి అని చెప్పనంటే ఇప్పుడు మనకి ఈ బీహార్ ఎలక్షన్స్ దాని గురించి అని చెప్పననేది ముఖ్యంగా 4 విషయాలు చెప్పాలి నేను. ఈ వారం 2 విషయాలు చెప్తాను, వచ్చే వారం ఇంకో 2 విషయాలు చెప్తాను నేను. ఈ వారం ఏంటి అని చెప్పనంటే మనకి ముఖ్యంగా ఎన్డీఏలో ఉన్నటువంటి కూటమి పార్టీలు. ఎన్డీఏ అని చెప్పనంటే బీజేపీ, జేడీయూ అని చెప్పనంటే నితీష్ కుమార్ పార్టీ. ఇప్పుడు సెంట్రల్లో సపోర్ట్ తోటి అనేది సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుంది. అట్లాగే ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో జనసేన కానీ టీడీపీ కానీ వీళ్ళందరి సపోర్టు, ప్లస్ బీహార్లో నితీష్ కుమార్ ఎంపీల సపోర్ట్ తోటి అనేసి ఇండియాలో ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంట్ అనేది నిలబడటం జరిగింది. ఇది కాకుండా ఇంకా 3వ 4వ పార్టీలు చిన్న ఉన్నాయి, వాటన్నిటికీ కూడా దీని మీద అనేది సీట్ల సర్దుబాటు చేసుకొని చేయటము అనేది జరిగింది. సో ఇందాక చెప్పినట్టు 243 ఎంపీ సీట్లు ఏవైతే బీహార్లో ఉన్నాయో దానికి వచ్చేసి 101 సీట్లు బీజేపీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి ఎమ్మెల్యేస్ని నిలబెడుతోంది. అట్లాగే జేడీయూ 101 మందిని. మిగతా సీట్లు ఏవైతే ఉన్నాయో 43 సీట్లు, ఈ 41 సీట్లు, ఈ 41 సీట్లలో ఒక పార్టీకి 29 సీట్లు ఇవ్వటం జరిగింది, ఇంకో పార్టీకి 8 సీట్లు, ఇంకో పార్టీకి 6 సీట్లు. సో మొత్తం 5 పార్టీలు కలిసి ఎన్డీఏ అని చెప్పిన అనేది ఒక కూటమిగా బీహార్లో ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాయి.
అట్లాగే కాంగ్రెస్ని తీసుకున్నాము అని చెప్పనంటే ఇండి కూటమి అని చెప్పనంటే వాళ్ళది ఏదో గఠబంధన్ అని చెప్పనంటే ఫెవికాల్ లాగా అతుక్కపోయేటువంటి గఠబంధన్. అది గఠబంధనో లేక కటింగ్ చేసే గఠబంధనో అది ఎలక్షన్స్ వచ్చి రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. దాని సంగతి తర్వాత చూద్దాము. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే ఆర్జేడీ పార్టీ అని చెప్పని అనేది ముఖ్యంగా లోకల్గా ఉన్నటువంటి బీహార్లో లోకల్ పార్టీ, అంటే రీజనల్ పార్టీ, ఆ స్టేట్కి సంబంధించినది. దానికి ఇంతకుముందు ముఖ్యమంత్రిగా చేసిన మనిషి కావచ్చు, లేదు అని చెప్పనంటే కనుక మనకి ఆర్జేడీ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న మనిషి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఎవరైతే ఏదైతే ఉందో ఆ పార్టీ మెంబర్లు ఇంకోటి అనే దాని మీద. సో దీనికి వచ్చేసి అంటారు లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గర దగ్గర 13-14 సంవత్సరాలు అక్కడ బీహార్లో ముఖ్యమంత్రిగా ఉండటం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆవులు మేసే గడ్డి స్కామ్ ద్వారా 500 కోట్లు స్కామ్ జరిగింది ఇంకోటి అనేసి, ఇదంతా ఎప్పుడో 25 సంవత్సరాల ముందు జరిగినటువంటి దాని మీద అనేది ఆయన జైలుకి వెళ్ళటము, ఆ తర్వాత వాళ్ళ ఆవిడే సీఎం అవ్వటము, అప్పటికి వీళ్ళ పిల్లలు అంటే లాలూ ప్రసాద్ పిల్లలు చిన్నపిల్లలు కావటము ఇంకోటి అనే దాని మీద డిఫరెంట్ రీజన్స్ తోటి అని చెప్పని అనేది అది పక్కకి జరిగిపోయింది. 20-25 సంవత్సరాల నుంచి కూడా మనకి నితీష్ కుమార్ గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీని మీద ఏంటి అని చెప్పనంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆర్జేడీ అంటే లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీని వాళ్ళ అబ్బాయి తేజస్వి యాదవ్ ఇప్పుడు టేక్ ఓవర్ చేసి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకు కూడా ఏవో చిన్న పార్టీలు అన్నీ కలుపుకొని అని చెప్పని అనేది సేమ్ అదే 243 సీట్లలో పోటీ చేయాలి ఇంకోటి అని చెప్పని అనే దాని మీద ఉన్నారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే బీజేపీ గురించి తీసుకున్నాము అని చెప్పనంటే చాలా చోట్ల వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయటానికి అని చెప్పని అనేసి లోకల్గా స్టేట్లో, అది కర్ణాటక కావచ్చు, లేదు ఒరిస్సా కావచ్చు, లేదు ఇంకో దగ్గర కావచ్చు, ఎక్కడైనా కానీ కొన్ని సీట్లు తగ్గినాయి. ఇంకోటి మహారాష్ట్ర. సో ఇట్లా ఉన్నాయి కొన్ని. సో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయాలి, ఎన్డీఏ కానీ లేదు బీజేపీ సొంతంగా కానీ ఇది అని చెప్పనంటే కనుక డివైడ్ అండ్ రూల్ పాలసీ వాళ్ళు తీసుకొని వస్తున్నారు. ఆ ఎమ్మెల్యేస్ని కొనుక్కోవటము, లేదు అని చెప్పనంటే కనుక కేసులు పెట్టడము, ఇంకోటి చేయటము, ఇవన్నీ చేయటము, భయపెట్టి వాళ్ళని వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేసేటట్టుగా చేసుకోవటము, లేదు అని చెప్పనంటే కనుక వాళ్ళ పార్టీలో జాయిన్ చేసేసుకోవటం. జాయిన్ అయిపోయారో అని చెప్పనంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి రూలింగ్ పార్టీలో జాయిన్ అయిపోయాడో అని చెప్పనంటే అన్ని కేసులు మాఫీ. ఎంత పెద్ద స్కామ్ చేయని, లేకపోతే రేపిస్ట్ కానీ, మర్డరిస్ట్ కానీ, ఇంకోళ్ళు కానీ వైట్ కాలర్ అఫెన్స్ చేసిన వాళ్ళు కావచ్చు, అంతకుముందు జైల్లోకి వెళ్ళేసి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇదంతా ఒక సైడ్. అట్లాగే ఇప్పుడు జేడీయూ గురించి తీసుకున్నామంటే నితీష్ కుమార్ ఏమి అంత సుధపూసేం కాదు. నితీష్ కుమార్ కూడా ఈ రోజుకి 70 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇంకా సీఎంగానే ఉండాలి ఇంకోటి అని చెప్పని అనే దాని మీద ఏంటి అని చెప్పనంటే అవసరాన్ని బట్టి గోడ మీద పిల్లిలాగా ఇట్నుంచి అటు జంప్ చేస్తూనే ఉంటాడు. అంటే వేరే వాళ్ళకి సీఎం పదవి అనేది ఇచ్చే ఉద్దేశం ఆయనకు లేదు కాబట్టి అనేసి ఓసారి బీజేపీ తోటి కలుస్తాడు, ఓసారి కాంగ్రెస్ తోటి కలుస్తాడు, ఓసారి ఇంకో పార్టీ తోటి కలుస్తాడు, లోకల్గా ఉన్న ఆర్జేడీ పార్టీ తోటి కూడా కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. సో అల్టిమేట్గా ఇక్కడ ఏంటి అని చెప్పనంటే వాళ్ళకి కావాల్సింది పవరు, పదవి, వాళ్ళ ప్రభుత్వము రూలింగ్లో ఉండాలి సపోర్ట్ తోటి, ప్లస్ ఆయనే ముఖ్యమంత్రి కావాలి. ఇది వాళ్ళ ఒక రాజకీయ వ్యూహాలు కావచ్చు, లేదు వాళ్ళ ఆశలు కావచ్చు, ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉండటానికి అనేసి బీజేపీ ఓ రకంగా చేస్తుంది, జేడీయూ ఓ రకంగా చేస్తుంది. అదే రకంగా కాంగ్రెస్ లేదు ఆర్జేడీ లేదు ఇంకోటి అనేది. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే కాంగ్రెస్ ఏం సంగతి అని చెప్పినది ఇప్పుడు ఏదో ఓట్ చోరీ అని, లేకపోతే ఇంకోటని చాలా ఇష్యూస్ ముందుకు తీసుకొని వచ్చింది. ఓకే, రైట్, మంచిదే.
అది ఒక్క బీహార్లోనే జరిగింది లేకపోతే ఇంకోటి అని చెప్పననేసి మనం అనుకోవటానికి అనేది ఏం లేదు. ఎందుకంటే ఇది దేశం మొత్తం ఉంది. దేశం మొత్తంలో తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు సెటిలర్స్ ఎవరైతే వచ్చి ఇక్కడ ఉంటున్నారో వాళ్ళకి తెలంగాణలో హైదరాబాద్లో ఓటు ఉంది. వాళ్ళ సొంత ఊర్లో ఆంధ్రాలో వాళ్ళు ఎక్కడి నుంచైనా కావచ్చు, వైజాగ్ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, తిరుపతి కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అక్కడ వాళ్ళకు ఓటు ఉంది. ఈ ఇంత డిజిటలైజేషన్ మేము చేసాము, ఇంత డెవలప్ అయింది, ఇంకోటి అయింది అనేసి చెప్పుకునేవాళ్ళు 2 చోట్ల ఉన్న ఓట్లని ఒక చోటికి అనేది పెట్టేసి ఇంకో దగ్గర ఎందుకు క్యాన్సిల్ చేయలేకపోతున్నారు? ఇది ఫస్ట్ పాయింట్. అది ఎందుకోసం చేయరు అని చెప్పనంటే ప్రతి పార్టీకి కావాలి, అది ఆ ఓటర్లు కావాలి. ఏ పార్టీకి ఓటేసినా పర్లేదు, ఓటింగ్ శాతం అనేది పెరగాలి కాబట్టి అనేసి. సో దీని మీద ఏంటి అంటే ఇప్పుడు దీనికి తీసుకున్నాము అని చెప్పనంటే మొత్తం 65 లక్షల ఓట్లు దగ్గర దగ్గర అక్కడ బీహార్లో తీసేయటం జరిగింది అనేసి ఎలక్షన్ కమిషను, సెంట్రల్ ఎలక్షన్ కమిషను, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కలిసి డిక్లేర్ చేసినటువంటి ఒక ఫిగర్ అది 65 లక్షల మందిని. దాంట్లో కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫేక్ ఓటర్లు ఉన్నారు, లేదు అని చెప్పనంటే 2 3 చోట్ల ఓటింగ్ దీనికి అనేసి ఓటర్ ఐడీస్ ఉన్నవాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకోటి అని చెప్పననే దాని మీద అనేసి తీసుకున్నామంటే దానికి వచ్చేసి మనం ఏ రకంగా చేయాలి ఏంటి అని చెప్పననే దాని మీద ఎలక్షన్ కమిషన్ ఆలోచించుకొని ఈ 65 లక్షల మందిని కొంతమంది అక్కడ లేకుండా వేరే దేశంలో చాలా చోట్లకి, ఈవెన్ హైదరాబాద్లో కూడా బీహారీస్ అని చెప్పననే వాళ్ళు చాలామంది లేబర్ వర్క్ చేయడానికి అనేసి ఇక్కడికి వచ్చారు. ఇల్లు కన్స్ట్రక్షను, ఫ్యాక్టరీలలో పనిచేయటము, లేదు అని చెప్పనంటే కనుక పొలాలలో పనిచేయటము, ఎక్సెట్రా అనేసి. ఎందుకంటే ఈ హైదరాబాదు తెలంగాణ దీనికి తీసుకున్నాము అని చెప్పనంటే ప్రపంచం మొత్తంలో 19 ఎక్కువ ఎక్కడున్నారు అని చెప్పనంటే తెలంగాణలోనే. ఒక వ్యవసాయం చేయటానికి అని చెప్పననేసి ఉన్నారు. ఆ వ్యవసాయంలో కూడా కేవలం భూమి ఉన్న ఓనర్లకి ప్రాబ్లం లేదు, కానీ అక్కడ కూడా లేబర్ దొరకట్లేదు. ఫ్రీ స్కీమ్స్ దీంతో అని చెప్పననేసి నడిచిపోతున్నాయి అవన్నీ కూడా. సో దీనికి ఏంటి అని చెప్పనంటే ఇవన్నీ కూడా మారాల్సినటువంటి అవసరం ఎంతైనా కానీ ఉంది. దానికి మనం ఏం చేయాలి ఏంటి అనేది, ఎందుకంటే మన దేశంలో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ఎక్కడైనా కానీ 4 స్తంభాల మీద అని చెప్పననేసి దేశం ఉంటుంది. ఫస్ట్ ప్రజలు, నెక్స్ట్ పార్లమెంటు, ఆ తర్వాత వచ్చేసి కోర్టు అంటే జ్యుడిషియరీ, 4 వచ్చేసి మీడియా. ఈ 4 పిల్లర్స్ మీద అనేది నిలబడి ఉంటుంది. సో దీనికి ముందుగా చేయాల్సింది, మారాల్సింది ఓటేసి ట్యాక్సులు కట్టేటువంటి ప్రజలే. దానికి కారణం వచ్చేసి సింపుల్. నేను మీకు ఆడియో పెడుతున్నాను, వినండి. అది విషయం అనమాట. సో ఇక్కడ కాంగ్రెస్ చేస్తున్నటువంటి దీనికి అని చెప్పననేసి ఓట్ చోరీ ఇంకోటి అనేసి ఏదైతే చెప్తున్నారో దానికి మరి కర్ణాటకలో ఎట్లా గెలిచింది ఇవే ఈవీఎంలతోటి, తెలంగాణలో ఎట్లా గెలిచింది, లేదా ఇంకో స్టేట్లో ఎట్లా గెలిచింది, దాని గురించి మాట్లాడరు. సో అదే అనమాట. అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ అని చెప్పననేది వాళ్ళు ఒక పార్టీని ఇంకో పార్టీని అని చెప్పననే దాని మీద బురద జల్లటము ఇంకోటే. ప్రజలు ఒక పార్టీకో ఒక నాయకుడికో నచ్చి మెచ్చి ఓటేశారు అని చెప్పనంటే ఆ పార్టీ నాయకుడు అదే పార్టీలో ఉంటాడు అనే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఒక రూలింగ్లోకి రావాలి, ఇంకో పార్టీకి మెజార్టీ తగ్గింది, మినిమం మెజార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అంటే వీడు దాంట్లోకి వెళ్ళిపోతాడు.
ఈ ఎమ్మెల్యే అది దేశం మొత్తంలో ఎక్కడేం జరిగిందే అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. సో కాబట్టి ఇవన్నీ కూడా చూసుకొని ప్రజలే మారాలి, మీ ఆలోచన విధానం మారాలి. నెక్స్ట్ వీక్ నేను చెప్పబోయేది ఇప్పుడు కాంగ్రెస్ గురించి, జేడీయూ, ఆర్జేడీ గురించి, బీజేపీ గురించి అండ్ జేడీయూ గురించి చెప్పాను కదా. నెక్స్ట్ వీక్ నేను చెప్పబోయేది ప్రశాంత్ కిషోర్, ఆ తర్వాత ఎంఐఎం పార్టీ, హైదరాబాద్లో ఉన్నటువంటి మజ్లీస్ పార్టీ, అది కూడా అక్కడ కంటెస్ట్ చేస్తుంది. దాని గురించి అని చెప్పను అనేది ఒక దీని మీద అనేసి డీటెయిల్డ్గా నేను మళ్ళీ చెప్తాను నెక్స్ట్ వీక్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ బాగుండాలి, మంచి వాళ్ళు ఇంకా బాగుండాలి, మంచి వాళ్ళే బాగుండాలి. థ్యాంక్ యూ.